హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఎర్రగడ్డ గేదెల మార్కెట్కు రావడం జరిగింది. ఇప్పుడే గేదెలను కొనుగోలు చేసినటువంటి వారు ఈ చెట్ల కింద తీసుకొచ్చి కట్టేయడం జరుగుతుంది. మీరు చూసుకోవచ్చు వీడియోలో. గేదెలు కొన్నటువంటి రైతులు ఇట్లా చెట్ల కింద తెచ్చి కట్టేసుకుంటారు. ఇవన్నీ గేదెలు కొన్నటువంటి గేదెలు. ఈ గేదెను చూసుకోవచ్చు వీడియోలో. 5 నెలల సుడి ఇది. దానిపైన రాసి ఉంది చూడండి. ఎర్రగడ్డ గేదెల మార్కెట్ లో ఎక్కువగా సుడి గేదెలు ఉంటాయి, అక్కడక్కడ పాడి గేదెలు కూడా ఉంటాయి. 2 గేదెలు తీసుకురా. ఏవి అవ్యా? ఎంతకు తీసుకున్నానా? ఎంతకు తీసుకున్నా? 1,20,000. ఏ ఊరన్నా మనది? భద్రాచలం. ఎన్ని నెలల సుడి అండి? అది 2 ఈయనే, 2 పాడి గేదెలే. భద్రాచలం తీసుకోతావు. ఉన్నాయా మన దగ్గర గేదెలు? ఇంతకుముందు వచ్చిరా మార్కెట్కి? మార్కెట్కి వచ్చిరా? ఇవి 2 గేదెలానా? భద్రాచలం నుంచి వచ్చినటువంటి ఓ రైతు ఈ 2 గేదెలను కొనుగోలు చేయడం జరిగింది 1,20,000 రూపాయలకు. చూసుకోవచ్చు మీరు. 2 పాడి గేదెలే. చూసుకోవచ్చు మీరు. సుడి ఉందా లేదా అని చెక్ చేస్తుండ్రు డాక్టర్. ఎన్నో నెలల సుడి కూడా చెప్తారు ఇప్పుడు చెక్ చేసిన తర్వాత. ఎన్నో నెలల సుడి డాక్టర్ సాబ్? 4 మहीने का. చెప్పండి అన్న, ఏం పేరు మీది? వంశీ. ఇంతకు తీసుకున్నా గేదె? 1,11,000. ఎన్ని నెలల సుడి అంటే? 7 నెలల సుడి. ఎక్కడ మీది? ఉన్నాయా గేదెలు? ఉన్నాయి ఇంతకుముందు? 1,10,000. 1,11,000 జాఫరాబాద్ గేదె. మీరు వీడియోలో చూసుకోవచ్చు. గేదె పైన కూడా 7 నెలల సుడి అని రాసి ఉంది. గేదెను కొనుగోలు చేసిన వాళ్ళు తప్పకుండా సుడిని చెక్ చేసుకోవాలి. అన్న ఏం పేరు? ఎంత తీసుకున్నావు? హనుమంత్ అన్న. షాద్నగర్. ఎన్ని గేదెలు తీసుకున్నావు అన్న? 2 గేదెలు. ఇవేనా? ఎన్నో నెలల సుడి అంటే ఇది? ఇది 6 నెలల సుడి. 80,000. ఇంకోటి 4 నెలల సుడి. అదెంతనా? పాలున్నాయి 75,000. మన దగ్గర ఉన్నాయా అన్న గేదెలు? ఉన్నాయా? సుడి చెక్ చేయించుకున్నా అన్న? ఇక్కడ షాద్నగర్లో మనది. నాగులపల్లి విలేజ్. మంచిగా ఉన్నాయన్న గేదెలు అంట? ఇంతకుముందు వచ్చిరా అన్న మార్కెట్కి? చూసిపోయారు, ఫస్ట్ టైం తీసుకురు. 2 గేదెలు తీసుకురు. అవి ఎన్ని పాలు ఇస్తున్నాయి అంటేనే ఆ గేదె? 3.5. అదే. థ్యాంక్స్ అన్న. ఏం పేరు అంటే? హనుమంత్ అన్న. థ్యాంక్ యూ. చూసుకోవచ్చు మీరు వీడియోలో. గద్వాల్ ప్రాంతానికి చెందిన ఓ రైతు ఒక 15 దూడలను కొనుగోలు చేయడం జరిగింది. ఒక్కొక్కటి 35,000, 37,000 లాగా కొనుగోలు చేసినట్లు ఆయన తెలిపారు. దీని వయసు 1.5 2 ఏళ్ల వరకు ఉంటుందని రైతు చెప్పడం జరిగింది.
చూసుకోవచ్చు దూడలు 2 సంవత్సరాల వయసు ఉంటుందని రైతు చెప్పడం జరిగింది. ఈరోజు మార్కెట్కి పెద్ద ఎత్తున దున్నపోతులు రావడం జరిగింది. హెవీ దున్నపోతు ఒకటి వచ్చింది, ఇప్పుడు మనం వీడియోలో చూస్తున్నాం. ఈ హెవీ దున్నపోతును 1,00,000 రూపాయలు చెప్తున్నారు ధర. బేరం జరుగుతుంది, మీరు చూసుకోవచ్చు. हो गया काका बेरम అయిపోయిందా रे और काका हो गया कितने में हो गया 1 लाख అన్న చెప్పనా ఏం పేరు మీది హరీష్ ఎంతకు తీసుకున్నా గేదె 68,000 ఎక్కడ అన్న మీది హుజురాబాద్ ఇంతకు ముందు ఉన్నాయా గేదెలు ఉన్నాయా ఇది పాడి గేదె అంట ఎంత పాలిస్తుందంట 9 లీటర్లు ఎంత కొన్నావు 68,000 కరీంనగర్ మీది ఉన్నాయా గేదెలు ఉన్నాయా మన దగ్గర కరీంనగర్కు చెందిన రైతన్న దీనిని 68,000కు కొనుగోలు చేయడం జరిగింది. మీ పేరేం పేరు లోకేష్ కుమార్ ఎక్కడి నుంచి వచ్చిరానా కర్నూలు నుంచి ఎన్ని గేదెలు తీసుకురా 6 గేదెలు ఎంత పడ్డాయి ఈ 2 గేదెలు ఒకటి 70 ఎన్ని నెలల సుడి ఉందన్న ఇవి 2 5 నెలల సుడి మొత్తం 6 తీసుకురానా ఇప్పుడు కర్నూలుకి ట్రాన్స్పోర్ట్ చేస్తారని అన్ని సుడి గేదెలే తీసుకురానా చూసుకోవచ్చు మీరు కర్నూలు నుంచి వచ్చినటువంటి ఓ రైతు 6 గేదెలను కొనుగోలు చేయడం జరిగింది. 6 కూడా సూడి గేదెలే అని చెప్పారు, మీరు వీడియోలో చూడొచ్చు. ఈ గేదె హైట్ కూడా చూసుకోవచ్చు, చాలా బాగుంది ఈ గేదె. మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్ వీడియోలో మార్కెట్లో అమ్మకాలు జరుగుతున్నాయి. ఈ మార్కెట్కు ఎక్కువగా జాఫ్రాబాదీ గేదెలు, ముర్రా జాతి గేదెలు, గ్రేడ్ ముర్రా, లోకల్ గేదెలు పెద్ద ఎత్తున వస్తుంటాయి. ఆవులు, దూడలు, ఎద్దులు కూడా పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది. ఇక్కడికి పాడి గేదెలు చాలా తక్కువ వస్తాయి, అన్ని సూడి గేదెలే ఉంటాయి. ఇక్కడ బేరాలు జరుగుతున్నాయి, చూసుకోవచ్చు మీరు వీడియోలో. ఈరోజు మార్కెట్కు ఆవులు కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. ఓ రైతు భద్రాచలం నుంచి వచ్చి ఈ గేదెలను కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు భద్రాచలంకి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఈ గేదెలను, చూసుకోవచ్చు మీరు. ఎడికి భద్రాచలమా ఎన్ని గేదెలు తీసుకురా మొత్తం 3? ఎంత కిరాయి ఎంత భద్రాచలం 12,000. మీరు వీడియోలో చూసుకోవచ్చు. ఈ ఆవు బేరం ఆడుతున్నారు, కొనడానికి బేరం జరుగుతుంది ఆవుకి. వ్యాపారి 42 చెప్తుండు, రైతు 26,000కు అడుగుతుండు.